వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. తమిళనాడులో పెను సంచలనం రేపుతున్నటువంటి సంఘటన, మరి ముఖ్యంగా ఫలితాల తర్వాత అన్నా టీఎంకేలో ముసల మొదలైంది. టీవీకేకు చేకూడుతున్నారు మెజార్టీ అన్నా టీఎంకే ఎమ్మెల్యేలు. 47 మంది అన్నా టీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు తెలుపుతున్నారు. 40 మంది ఎమ్మెల్యేలు. ప్రధానంగా టీవీకేకు మద్దతు పైన ముఖ్య నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. సివి షణ్ముఖంతో పాటుగా వేలుమణికి మద్దతు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. ప్రధానంగా భారీ స్థాయి గందరగోళంలో ఎమ్మెల్యేల సమావేశాన్ని కూడా ఒక్కసారిగా రద్దు చేశారు పార్టీ అధినేత పళనిస్వామి. మొత్తం మీద అన్నా టీఎంకేకి సంబంధించినటువంటి సభాపక్ష నేతను ఎన్నుకోవడం, నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నిశితంగా పరిశీలించడం, రీసెంట్గా వచ్చినటువంటి ఫలితాలపై సమాలోచనలు చేయడం ఈరోజు జరగాల్సినటువంటి సమావేశంలో ఉన్నటువంటి ముఖ్య ఎజెండాలు ఇవి. కానీ సివి షణ్ముఖం, వేలుమణి వీరిద్దరి మధ్య పూర్తి స్థాయిలో మాత్రం టీవీకేకు మద్దతు ఇద్దామంటూ కూడా ప్రతిపాదన వచ్చినటువంటి వైనం మెజార్టీ ఎమ్మెల్యేలు అంటే ఆల్మోస్ట్ 47 మంది ఎమ్మెల్యేలు 40 మంది టీవీకే వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వెలుబుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనపడుతున్నాయి. మొత్తం మీద అన్నా టీఎంకేలో ముసలం పుట్టుకొస్తుందా? సో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఒక్కసారిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? షణ్ముఖం, వేలుమణి ఈ ఎమ్మెల్యేల వెనకాల ఎలాంటి కీ రోల్ పోషిస్తున్నారు? సో 2017 నాటి సిచ్యువేషన్స్ మళ్ళీ పునరావృతమవుతున్నాయా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అసలు అన్నా టీఎంకే సమావేశాన్ని రద్దు చేయడానికి ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? రెండోది, పూర్తి స్థాయిలో టీవీకేకు మెజార్టీ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇద్దామంటూ కూడా ప్రకటిస్తున్నటువంటి వైనం కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? 2021 తమిళనాడు ఎన్నికల్లో అన్నా డిఎంకే ఓడిపోయిన తర్వాత అన్నా డిఎంకేలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నేతలు, కీలక నేతలు చాలా మంది పార్టీని వీడిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా గతంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అమ్మ శిష్యురాలుగా ఉన్న శశికళ ఒకప్పుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసిన నేపథ్యం ఉంది. అయితే అదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అదే పార్టీ నుండి శశికళను, టీటీ దినకరన్ను, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళగొట్టారు పళనిస్వామి. గతంలో పళనిస్వామి ఏదైతే చేశారో నేడు అన్నా డిఎంకేలో అదే జరుగుతుంది. అన్నా డిఎంకేలో సీనియర్ నేతలుగా ఉన్న ఎస్పీ వేలుమణి సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనతో పాటు సివి షణ్ముఖం కూడా కీలక నేతగా ఉన్నారు. వీరు అన్నా డిఎంకేలో సీనియర్లు. ఒకప్పుడు శశికళ పైన తిరుగుబాటు చేసిన పళనిస్వామి నేడు తన మిత్రుల దగ్గర నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కాదు, భారీ కీలక కూడా తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే టీవీకేకి 47 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి 40 మంది మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. టీవీకేకి మద్దతు ఇవ్వడానికి కూడా షణ్ముఖము, ఇటు ఎస్పీ వేలుమణి నాయకత్వంలో ఎమ్మెల్యేలు పనిచేస్తాము, మేము వారు చెప్పిందే వింటాము అని అనడంతో హుటాహుటిన అన్నా డిఎంకే సమావేశాన్ని రద్దు చేసింది. ఇది అన్నా డిఎంకేలో ఒక పెద్ద కలవరం అని చెప్పచ్చు. ఎందుకంటే 2021 ఎన్నికల్లో ఓడిపోయారు. దాదాపు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. మరోసారి ఈ ప్రతిపక్షంలో 3వ స్థానానికి పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న అన్నా డిఎంకే ఈ ఎన్నికల్లో 3వ స్థానానికి వచ్చింది. మరోపక్క ఈ 5 ఏళ్లు కూడా అధికారం లేకపోతే పార్టీని కాపాడుకోవడం కష్టమవుతుంది. మరోపక్క సుదీర్ఘకాలం పార్టీల నేతలు అధికారం లేకపోవడం, ఆదాయ వనరులు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా వస్తుంది. టీవీకేకి 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని అనడంతో ఇక్కడ అన్నా డిఎంకేలో చీలిక ఏమైనా ఏర్పడుతుందా అనే ఒక అంశం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఏదైతే శశికళను, పన్నీర్ సెల్వాన్ని, టీటీ దినకరన్, మరికొంతమంది సీనియర్ నేతలు కూడా అన్నా డిఎంకే, ఒకప్పుడు అన్నా డిఎంకేలో కీలక పాత్ర పోషించింది సెంగోటియన్, నేడు టీవీకేలో కీలక పాత్ర. విజయ్ గెలుపులో కూడా సెంగోటియన్ పాత్ర ఎనలేనిదని చెప్పొచ్చు. అన్నా డిఎంకే నుంచి బయటికి వెళ్ళిన నేతలందరూ కీలక పొజిషన్కి వెళ్ళారు. ప్రస్తుతానికి అన్నా డిఎంకే నుంచి బయటికి వెళ్ళిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా డిఎంకేలో కానీ కిరణ్, కొంతవరకు అంటే గతంలో వ్యవహరించినటువంటి తీరులో భాగంగా సెంగోటియన్ అంటే ఈ ఎమ్మెల్యేలలో వచ్చినటువంటి ఈ అభిప్రాయం తెర వెనుక సెంగోటియన్ పాత్ర ఏదైనా ఉందా అనుకోవచ్చాలాగా, ఏదైతే షణ్ముఖం, వేలుమణికి సంబంధించినటువంటి వ్యవహారంపై? చాలా మంచి క్వశ్చన్ ఇది సిద్ధార్థ్. ఎందుకంటే సెంగోటియన్ అన్నా డిఎంకేలో ఒక బలమైన నేతగా ఎదిగారు. జయలలిత ఆశయాలు, జయలలిత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేశారు. సీనియర్ నేత.
గతంలో అన్నా డిఎంకే గెలవడానికి జయలలిత వెనుక ఉన్నది కూడా సెంగొట్టియన్ ఒక బలమైన నేతగా అన్నా డిఎంకే ఎదిగారు. అయితే సెంగొట్టియన్ ఈ ఎన్నికల్లో సెంగొట్టియన్ ను ఓడించడానికి అన్నా డిఎంకే విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆయన దాదాపు 70 నుంచి 80 వేల భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన తన రాజకీయ మార్పు ఇప్పుడు మొదలు పెట్టారని స్పష్టంగా చెప్పొచ్చు. ఒకప్పుడు ఏదైతే పళనిస్వామి నిర్దాక్షిణంగా పార్టీ నుంచి ఈ శశికళ ఏదైతే తనను ముఖ్యమంత్రి చేసిన శశికళను కూడా నిర్దాక్షిణంగా పార్టీ నుంచి బయటకు పంపించారు. పార్టీ నుంచి బయటకు పంపించినప్పటికీ కూడా పార్టీలో ఆధిపత్యం సాధించిన పళనిస్వామి ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. ప్రజల్లో బలమైన మాస్ లీడర్ కాదు. స్టాలిన్ కావచ్చు, విజయ్ కావచ్చు, వీళ్ళందరికీ వెనుక ఒక బలమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇటు అన్నా డిఎంకే నుంచి ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన పళనిస్వామికి మాస్ ఫాలోయింగ్ లేదు. మాస్ ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ ఆయన పార్టీలో వీరందరినీ ఏదైతే జయలలితకు అనుకూలంగా జయలలిత వాయిస్ ని బలంగా వినిపించిన నేతలందరూ పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. నేడు ఏదైతే ఈ వ్యవహారం జరుగుతుందో తెర వెనుక సెంగొట్టియన్ కీలక పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అన్నా డిఎంకేకి ఈ 5 సంవత్సరాలు అధికారం లేకపోతే పార్టీని కాపాడుకోవడం కష్టమవుతుంది. మరోపక్క ఎమ్మెల్యేల భవిష్యత్తు డోలయానంలో పడుతుంది అనే నేపథ్యంలోనే వీరు ఏదైతే సివి షణ్ముఖం కావచ్చు, ఎస్పీ వేలుమణి సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి నాయకత్వంలో పనిచేస్తాము, మేము 40 మంది ఎమ్మెల్యేలు వారు ఏం చెప్తే అది చేస్తామంటూ ఏదైతే ప్రకటన చేస్తారో ఆ ప్రకటన అన్నా డిఎంకేలో కలకలం రేపుతుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి సందర్భంలో పళనిస్వామి సిచ్యువేషన్ ఏంటి? సమావేశాన్ని అయితే రద్దు చేసేశారు, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యేలతో అసంతృప్తులను పూర్తి స్థాయిలో మళ్ళీ పార్టీలోనే ఉంచుకునే విధంగా చూస్తారా, లేదా టీవీకే వైపు అడుగులు వేయబోతున్నటువంటి ఎమ్మెల్యేలను పళనిస్వామి ఎలా ఆపుతారు? ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకేలో ఏర్పడే సంక్షోభాన్ని బీజేపీ అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమందిని బీజేపీ వైపు కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. మరోపక్క టీవీకేలో కీలక పాత్ర వస్తున్న సెంగొట్టియన్ కూడా కొంతమంది నేతల్ని టీవీకేలకు లాక్కునే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆయా పార్టీలు సుదీర్ఘకాలం అధికారంలో లేకపోతే మనుగడ సాధించడం కష్టం. ఇటు పళనిస్వామి ఏదైతే ఈ నేతలతో అసంతృప్త నేతలతో ఏమాత్రం చర్చలు జరుపుతారా, అవి ఎంతవరకు సాధ్యమవుతాయా అనేది చూడాలి. మరోపక్క బీజేపీ అధిష్టానం బీజేపీ అండర్ పళనిస్వామికి ఉండడం కూడా అన్నా డిఎంకేలో ఒక కీలక పరిణామం అని చెప్తుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి బీజేపీ ద్వారా ఏమైనా అడ్డుకట్ట వేస్తారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ 40 మంది ఎమ్మెల్యేలకి నాయకత్వం వహించే వీరి ఇద్దరు ఎవరైతే ఎస్పీ వేలుమణి కావచ్చు, సివి షణ్ముఖం, వీరిద్దరిని ఏమాత్రం కట్టడి చేస్తారా, ఏమాత్రం అసంతృప్తిని తొలగిస్తారా అనేది కూడా చూడాలి. ఒకప్పుడు ఏదైతే పళనిస్వామి ఏదైతే చేశారో నేడు పళనిస్వామికి అదే తిరిగి వస్తుంది. మనకు చాలా సామెతలు కూడా చెప్తుంటే మనం ఏదైతే చేస్తామో అది మళ్ళీ తిరిగి మనకే వస్తుంది అనే అంశం ఏదైతే నిజం అవుతుందో అది పళనిస్వామి నిజం అవుతుంది. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి కావాలనుకొని కూడా చివరి క్షణంలో జైలుకి వెళ్ళిన శశికళ తన అనుచరుడు తాను చెప్పిన మాట వింటారనే నేపథ్యంలోనే పళనిస్వామిని ముఖ్యమంత్రి చేసింది. అయితే పళనిస్వామి అధికారం వచ్చిన తర్వాత అవకాశాన్ని వాడుకొని నేరుగా వాళ్ళందరినీ బయటికి పంపించిన విధానం మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నా డిఎంకేలో వచ్చిన ఈ స్ట్రగుల్ ఎంతవరకు పళనిస్వామి దాన్ని కాపాడగలుగుతారా, ఎమ్మెల్యేలను కట్టడి చేయగలుగుతారా, అన్నా డిఎంకేలో ఉన్న అసంతృప్తులు సంతృప్తిపగలుగుతారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ 40 మంది ఎమ్మెల్యేలు సివి షణ్ముఖంతో పాటు ఎస్పీ వేలుమణి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పడం, ఈ 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇవ్వాలని పట్టుబట్టడం కూడా ఇది అన్నా డిఎంకేలో ఒక కలవరం, ఒక పెను సంచలనం అని కూడా చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడులో ఫలితాల తర్వాత అన్నా డిఎంకేలో ముసలం భారీగా మొదలైంది. టీవీకేకు జై కొడుతున్నారు మెజార్టీ అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు. 47 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలో టీవీకేకు మద్దతు తెలుపుతున్నారు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు. సో టీవీకేకు మద్దతు పైన ముఖ్య నేతల మధ్య భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సివి షణ్ముఖంతో పాటుగా వేలుమణికి మద్దతు ఇస్తున్నారు ప్రధానంగా ఎమ్మెల్యేలు. ఈ భారీ గందరగోళంతో ఎమ్మెల్యేల సమావేశాన్ని కూడా పళనిస్వామి ఒక్కసారిగా రద్దు చేసినటువంటి వైరాన్ని మనం చూస్తున్నాం. 2017 సమయంలో శశికళను ముఖ్యమంత్రిని కానివ్వకుండా పళనిస్వామి అడ్డగించినటువంటి తీరు. తాజాగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కీ రోల్ పోషిస్తున్నటువంటి షణ్ముఖంతో పాటుగా వేలుమణి
ఈ 40 మంది ఎమ్మెల్యేలు తాజాగా పళనిస్వామికి ఒక్కసారిగా షాక్ ఇచ్చినటువంటి వైన మనం చూస్తున్నాం. తెర వెనుక ఎమ్మెల్యేల వెనుక సెంగొట్టియన్ ఉన్నారా అనేటువంటి వాదన కూడా బలంగా వినపడుతుంది. చూడాలి మొత్తం మీద పళనిస్వామి ఎమ్మెల్యేలు చేజారకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. సో ఇద్దరి నాయకత్వంలో పూర్తి స్థాయిలో టీవీకేకు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే కేవలం 7 ఎమ్మెల్యేలతో అన్నా డీఎంకే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మరి ముఖ్యంగా అన్నా డీఎంకే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఈ పరిణామాలను ఏ విధంగా పరిశీలిస్తుంది? ఓవరాల్ గా టీవీకే విజయం ఇతర పార్టీల మనుగడ పైన, ఉనికి పైన కీలకంగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు అయితే తమిళనాడు రాజకీయాల్లో కనబడుతున్నాయి.